ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. స్మాల్ డోసెస్ పవర్ఫుల్ హీలింగ్, అదే హోమియోపతి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ చేతన్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో మేడం. ఒక్కసారి బీపీ వచ్చిందంటే వాళ్ళు టిల్ ద డెత్ మెడిసిన్ తీసుకుంటూనే ఉండాలి, టాబ్లెట్స్ మీద ఆధారపడాలని అంటారు. అయితే మెడిసిన్ తీసుకోకుండా, టాబ్లెట్స్ వాడకుండా వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు బీపీని? బీపీ అంటే ఏంది ఫుల్ ఫామ్? బ్లడ్ భారత్ పెట్రోలియం కాదు. బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ అంటే ఏంది అది మనకు అర్థం అవ్వాలి. దాని తర్వాత మీకు ఆటోమేటిక్ అర్థం అవుతుంది బీపీని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. రక్తనాళ ఉంటుంది కదా, రక్తనాళ ఇంత లావు ఉందనుకోండి, ఇంత లావు రక్తనాళల్లో బ్లడ్ ఫ్లో అవుతుంది. ఎట్లా ఫ్లో అవుతుంది? మన గుండె ఉంటుంది కదా, గుండెకి బీట్ ఉంటుంది ఒకటి, ఇట్లా డిచిక్ డిచిక్ మ్యూజిక్ ఉంటుంది కదా, అట్లా ఒక మ్యూజిక్ ఉంటుంది గుండెకి కూడా. దాన్ని రిథమ్ అంటారు. ఆ రిథమ్ డిస్టర్బ్ అయింది అనుకోండి, ఒక రోగం ఉంటుంది అరిథ్మియా అనేసి. అంటే మన శరీరంలో మ్యూజిక్ నడుస్తూనే ఉంటుంది, అవునా కాదా? మన మ్యూజిక్ లో ప్రాబ్లం అయితే బీపీలో ప్రాబ్లం అవుతుంది. అయితే రిలాక్సింగ్ మ్యూజిక్ వినాలి. రిలాక్సింగ్ మ్యూజిక్ వింటే మన శరీరం కూడా రిలాక్స్ అవుతుంది. అయ్యా మీకు నవ్వొస్తుంది, కానీ అది సైంటిఫికలీ ప్రూవన్. అది ఎట్లా నేను చెప్తా. రిలాక్సింగ్ మ్యూజిక్ వింటే మన శరీరం రిలాక్స్ అవుతుంది. మన శరీరం రిలాక్స్ అయిందనుకోండి, ఆటోమేటిక్ బీపీ కొంచెం దిగుతుంది. ఇది మీకు అర్థమైంది కదా. డైలీ ఒక 10-15 నిమిషాలు రిలాక్సింగ్ మ్యూజిక్ వినాలి. దాంతో పాటు మెడిటేషన్ చేయాలి. ఇప్పుడు మెడిటేషన్ అంటే లైట్లు ఫ్యాన్లు అన్ని బంద్, కళ్ళు బంద్ అని కాదు. రిలాక్సేషన్ మోడ్ అంటే రిలాక్సేషన్ టెక్నిక్స్ ఆఫ్ రిలాక్సేషన్ ఉంటాయి. మ్యూజిక్ వినాలి. ఆ రిథమ్ కి మన శరీరం కూడా జర స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, హార్ట్ది కూడా రిథమ్ కరెక్ట్ అవుతుంది, అవునా కదా. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రక్తనాళకు వద్దాం. హార్ట్ పంప్ చేస్తే ఆర్టరీ ఉంటుంది. ఆర్టరీ అంటే రక్తనాళ పేరు, ఇంగ్లీష్ పేరు అది. దాంట్లో ఇప్పుడు పైప్లకి వెళ్ళి వాటర్ పోతుందంటే ఆ గోడల మీద, పైప్ గోడ ఉంటుంది కదా, ఆ గోడ మీద ప్రెషర్ పడితేనే కదా వాటర్ ముంగట్టుకోయేది. అయితే రక్తనాళ గోడ ఉంటుంది కదా, దాని మీద ఆ రక్తం పోయేటప్పుడు ఏదైతే ప్రెషర్ ఇస్తుంది కదా, దాన్నే బ్లడ్ ప్రెషర్ అని చెప్తారు. ఇప్పుడు ఈ ఆర్టరీలో పోతుంది, ఏమైపోతుంది, మనకు ఏది పడితే అది తింటాం. ఇప్పుడు ఈడికెళ్ళి నేను ఉప్పు కూడా పోవాలి. ఉప్పు కూడా పోయే దారిలో నాకు ఏమేమో కనిపిస్తాయి. బజ్జీలు కనిపిస్తాయి, పునుగులు కనిపిస్తాయి, అవి గారెలు కనిపిస్తాయి. మళ్ళీ కొద్దిగా దూరం పోగానే ఎవరో కర్రీ పఫ్లు అమ్ముతాడు, మళ్ళీ దాని తర్వాత సమోసాలు అమ్మేటోడు కనిపిస్తాడు. మళ్ళీ కొంచెం దూరం పోయినాక దోశలు కనిపిస్తాయి, ఇడ్లీలు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తూనే ఉంటాయి కదా ఇట్లా. ఇప్పుడు ఏం తప్పు చేస్తారు? ఏది కనిపించినా అది తింటారు కొందరు. ఏది కనిపించినా అది తింటారు. ఏది కనిపించినా అది తింటే ఏమవుతుంది? ఓవర్ ఈటింగ్ కూడా అవుతుంది, దాంతో బరువు పెరుగుతుంది. అది కాకుండా ఇప్పుడు కొవ్వు ఎక్కడెక్కడ నింపాలో బాడీలో మొత్తం నిండిపోయింది. ఇప్పుడు ఈ రక్తనాళాలు ఉంటాయి కదా, ఖాళీ ఉంది కదా జాగా అక్కడ, అరే ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇక్కడ నింపు, ఈడు వేస్తూనే ఉన్నాడు, ఇక్కడ నింపు. ఆ రక్తనాళ సైజ్ ఇంత ఇంత అయిపోతుంది. ప్రెషర్ ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ కావాలి కదా, సన్న పైప్ ఉంది, ట్యాప్ కి కనెక్ట్ చేసి ఆన్ చేస్తే దూరం వరకు పోతుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా. లావు పైప్ ఉంది, దగ్గర వరకే పడుతుంది నీళ్లు. అట్లనే ఏమవుతుంది అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సన్నగా అయిపోతుంది పైప్, అని అథెరోస్క్లెరోసిస్ అంటారు. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? కొవ్వు తక్కువ చేయాలి. కొవ్వు తక్కువ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని కాల్చాలి. అది ఎట్లా కాల్చిపోతుంది? మనం నడిస్తే కాలుతుంది. మెటబాలిజం అంటారు కదా, నడిస్తే కాలుతుంది. డైలీ ఒక అరగంట వాకింగ్ చేయండి. మీరు 1 kg రెడ్యూస్ చేసుకున్నారు అనుకోండి, ఒక 2 mm వరకు తగ్గుతుంది బీపీ. ఇప్పుడు 130 ఉంది, జర్రా ఎక్కువ ఉంది, మీరు 1 kg తగ్గించండి, 128 అయిపోతుంది. ఇంకో 1 kg తగ్గించండి, 126 అయిపోతుంది. ఇంకో 1 kg తగ్గిస్తే 124, ఇంకో 1 kg 122, ఇంకో 1 kg 120, నార్మల్ వచ్చేసింది కదా. 5 కిలో తగ్గాలి. అదొకటి. వాటర్ ఎక్కువ తాగాలి, కరెక్ట్గా వాటర్ తాగాలి, వాటర్ కూడా తాగాం. ఇట్లా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మళ్ళీ అది కాకుండా ఇంకోటి, మీకే ఒక క్వశ్చన్ అడుగుతా నేను. మీరు వంటింట్లో వంట చేస్తారు కదా, ఉప్పు ఎట్లా ఇస్తారు చెప్పండి? చేతులతో వేస్తారు.
ఎందుకంటే మనకు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏందనేసి నా చెయ్యి ఒక మెజరింగ్ గ్లాస్, ఒక మెజరింగ్ కప్, ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఏముంటుంది ఎవరికన్నా ఏ లేడీనన్నా మీరు అడగండి, ఎంత ఉప్పు వేసిర్రు అమ్మాయి, నేను అందాజతోటి వేస్తాను, అది చెయ్యి అంతే. పర్ఫెక్ట్ ఉంది, ఇట్లా వేస్తే మొత్తం ఉమ్. సెట్ అయిపోతుంది. వాళ్ళకే కాదు, మీరు ఎవరు కుకింగ్ చేసినా వాళ్ళకి అడగండి, చెయ్యి ఇట్లా పోతుంది, ఇట్లా మొత్తం అంతే, నేను కూడా అంతే, చేతను ఇలా చేస్తా. ఇట్లా. కానీ ఎంత ఇస్తున్నామో నాకు ఏమర్థమవుతుంది, టేస్ట్ చేసే అవసరం కూడా లేదు. ఇంత లేదు, ఇంకా తక్కువ ఉంది, ఇంకా. మళ్ళీ మీరు వండినాక ఏం చేస్తారు, టేబుల్ మీద పెడతారు. మళ్ళీ తక్కువైతే మళ్ళీ టేబుల్ మీద ఉన్నప్పుడు వేసుకుంటాం. టేబుల్ మీద ఒక ఇది ఉంటుంది, డబ్బా ఉంటుంది, దానికి 4 హోల్స్ ఉంటాయి. ఒక్క హోల్ ఉందనుకోండి, అది మనం పెప్పర్ వేసి పెట్టేస్తాం. 4 హోల్ ఉన్నదే సాల్ట్ వేసి పెడతాం. మళ్ళీ దాంతో ఇట్లా 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 చేసి వేస్తే 80% అయితే ప్లేట్ బయట పడుతుంది అది. అవునా కాదా? అరే ఇంకా వేసుకుందాం, ఇట్లా వేసుకుంటూనే పోతాం. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే, తొక్కు ఆర్డర్ చేస్తాం కదా, ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ తొక్కు రైస్లో కలిపి మళ్ళీ దాని మీద ఉప్పు వేస్తాం. మనకు తెలుసు తొక్కు మొత్తం ప్రిజర్వ్ అయ్యేది ఉప్పు వల్ల, అయినా ఉప్పు వేస్తాం. అది ఏంటంటే WHOది ఒక స్టడీ వచ్చింది, ఇండియాలో ఒక మనిషి శరీరానికి ఎంత ఉప్పు ఇవ్వాలి, దానికన్నా రోజు ఆ మనిషి డబల్ టిబల్ తింటాడు ఉప్పు. దాంతో కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అందుకే ఏం చేయాలంటే ఉప్పు క్వాంటిటీ తక్కువ చేయాలి, ఓకే, చాలా తక్కువ చేయాలి. మీకు ఎంత వేయాలనిపిస్తే దానికి 1/3 వేయండి. ఇప్పుడు మీకు 1 టీ స్పూన్ వేయాలనిపిస్తుంది కదా, 1/3 టీ స్పూన్ వేయాలి. అంటే 1 టీ స్పూన్ ఉప్పు మీరు మొత్తం ఒక రోజు వాడుతున్నారంటే అది 3 రోజులు వాడాలి మీరు. మళ్ళా పైనకి వెళ్ళి ఏమి వేయొద్దు, ఇట్లా కూడా బీపీ తగ్గుతుంది. అట్లా ఇవి చేస్తూ అయినా తగ్గుతలేదు అనుకోండి, మీరు హోమియోపతి మందులు వాడండి. ఎట్లాంటి మందులు, ఇప్పుడు ఒక మందు ఉంటుంది, ఆ మందు పేరు వచ్చేసి కోనియం. ఇది మీరు 0/3 పొటెన్సీ రోజు 10 గోళీలు వేసుకోండి, మీకు ఇంకా జర తగ్గుతుంది. అది పర్మనెంట్ గా తగ్గాలి అంటే మీ శరీరాన్ని బట్టి మీరు మందు వాడాలి, దానికోసం మీరు హోమియోపతి తీసుకోవచ్చు. రైట్. సో మనం రోజు చేసే మన డైలీ హ్యాబిట్స్ లోనే ఉంది ఎలా తగ్గించుకోవాలనేది. అయితే దీనికోసం ఏదైనా హోమ్ రెమెడీ చెప్తారా, అంటే ఏం తీసుకుంటే మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది? మీరు ఫ్రూట్స్ తినండి, ఎంత అన్కుక్డ్ ఫుడ్ ఉంటే అంత అన్కుక్డ్ ఫుడ్ తినండి, లేకపోతే సగం కుక్డ్ ఫుడ్ తినండి, మీకు మంచిది. ఆకుకూరలు ఉంటాయి కదా, అవి ఎక్కువ తినండి. ఎందుకు, చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంది. ఐరన్ డెఫిషియన్సీ కాకుండా చాలా మందికి రక్తహీనత ఉంది. రక్తహీనత కూడా ఉంటే కూడా మీకు బీపీ పెరుగుతుంది. అయితే మీరు రోజు పప్పులు వండుకుంటారు కదా, అది మీరు పప్పు చారు లాగా చేసుకోకండి, మీరు ముద్దపప్పు లాగా చేసుకోండి. ముద్దపప్పులో రోజు ఒకటి ఆకుకూర వేయండి. ఒకరోజు కొనగంటి కూర, ఒకరోజు గోంగూర, ఒకరోజు పాలకూర, ఒకరోజు కొత్తిమీర కూర, అట్లా రోజుకి ఒక్కొక్కటి మంచి క్వాంటిటీలో వేయండి. అట్లా డైలీ మీకు అది పోయి ఐరన్ డెఫిషియన్సీ కూడా కవర్ అవుతుంది, హై రిచ్ ఫైబర్ ఉంటుంది, అది మీకు ఇది మన బీపీ కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. రైట్ సార్, రైట్. అట్లా. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైం. థ్యాంక్ యూ.